హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చానో. అవునండి, నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్. సో ఎంట్రీలోనే మనకి ఇట్లా బ్యూటిఫుల్ లైటింగ్ అయితే ఒకటి ఉంది. సో ఇది చూడగానే నాకు అయితే చాలా బాగా అనిపించింది. 50 రూపీస్ టికెట్ అడల్ట్స్కి తీసుకొని లోపలికి రాగానే అక్కడ చెక్ ఇన్ పాయింట్ ఉంది. లోపలికి రావడంతోనే ఎంట్రీలోనే మనకి ఫస్ట్ నాకు దర్శనం వచ్చిందైతే మన ట్రైన్. ఈ ట్రైన్ చూడడానికి చిన్న ఉన్నప్పుడైతే అసలు అబ్బాబ్బాబ్బా, ఈ ట్రైన్లో ఎక్కాలంటే ఆ క్రేజే వేరే ఉండే, ఆ వైబ్ కూడా వేరే ఉండే. అసలు ఈ ట్రైన్లో ఎక్కడం, ఆ నుమాయిష్ మొత్తం తిరగడం, నడుచుకుంటూ తిరగడం, మళ్ళీ ట్రైన్లో తిరగడం, అదొక అసలు ఒక రకమైన ఎంజాయ్మెంట్. సో ఆ ట్రైన్ని చూసి నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. ఆ తర్వాత అజంతా గేట్ నుంచి వచ్చాం మేము, ఫస్ట్ ఎంట్రీ. సో ఆ ఎంట్రీకి ఎదురుగానే మనకి అంతా ఫుడ్ కోర్ట్ లాగా, అంటే ఫుడ్కి సంబంధించిన అంతా ప్రిపేర్ చేసి ఉంది. సో ఇటు లెఫ్ట్ సైడ్ అంతా క్లోదింగ్ ఉంది, రైట్ సైడ్కి అంతా అంటే ఉమెన్ క్లోదింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ గేట్కి లెఫ్ట్ సైడ్ అంతా, రైట్ సైడ్కి అంతా నార్మల్ కర్టన్స్, హోమ్ వేర్ అనుకోండి. అలా ఇంటికి సంబంధించినవి ఏమన్నా కర్టన్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఎదురుగా మాత్రం కర్టన్ స్టోర్ ఒకటి పెద్దగా ఉంది లెఫ్ట్ సైడ్. అండ్ దెన్ రైట్ సైడ్ మనకి సుజాత మిక్సీ గ్రైండర్స్ అది ఉంది కదా, వాళ్ళది ఒక స్టోర్ ఉంది. సో నేను ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది అయితే, కొన్ని యూనిక్ స్టోర్స్, లేకపోతే నేను ఫస్ట్ టైం చూస్తున్న స్టోర్స్ అయితే కనిపించాయి. సో ఇలా కుర్తీస్, డ్రెస్సెస్ స్టోర్స్ అయితే ట్రస్ట్ మీ ఎంత బాగున్నాయంటే అస్సలు అమేజింగ్, అంటే అమేజింగ్ ఉన్నాయి. ఇది కరాచీ స్టోర్ అంట. సో కరాచీ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో అంత చాలా బాగున్నాయి. కానీ నేను తీసుకోలేదు, కానీ బాగున్నాయి. రేట్స్ కూడా ఓకే చెప్తున్నారు, కొంచెం ఎక్కువే చెప్తున్నారు, ఏం తగ్గ చెప్తలేదు. సో నేను కొన్ని డ్రెస్సెస్ అడిగాను, కొన్ని శారీస్ కూడా అడిగాము. ఒక 4000 రూపీస్ డ్రెస్, 4000 రూపీస్ శారీ అడిగితే అది బార్గెన్ చేస్తే ఒక 1500కి అలా ఇచ్చారు. సో అది కాకుండా అంటే ఎట్లా అంటే అది మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనము ఇక్కడ బ్లౌజెస్ స్టోర్ పావని క్రియేషన్స్ అంట. నేనైతే 3 years నుంచి వెళ్తున్నా రెగ్యులర్గా, కానీ నాకు ఎప్పుడు కనిపించలేదు బ్లౌజెస్. అది రెడీమేడ్ బ్లౌజెస్ కంప్లీట్ డెడికేటెడ్ స్టోర్ అయితే నాకు ఇది కనిపించింది. బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని బ్లౌజెస్ అవైలబుల్గా ఉన్నాయంట. నేను ఏమి పర్చేజ్ అయితే చేయలేను, కానీ చూశాను, నాకైతే బాగా అనిపించాయి. సో కలెక్షన్ కూడా బాగానే ఉంది, పట్టు, ఫ్యాన్సీ, ఇలా అన్ని వర్క్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. సో ఈ డ్రెస్ మాత్రం కాశ్మీరీ సిల్క్ డ్రెస్ మెటీరియల్ ఇది. సో 3 piece డ్రెస్ మెటీరియల్, దుపట్టా అది చాలా బాగా అనిపించింది. కానీ రేట్ మాత్రం తెగ చెప్పేశారు. 2500 అని చెప్తే మేము 1200కి అడిగాము, కానీ పడనివ్వలేదు. లాస్ట్ 1800కి ఇస్తామన్నారు, కానీ నాకు 1800 కూడా ఎక్కువే అనిపించి ఇంకా తీసుకోలేదు అనమాట ఇది. సో తెలిసిందే కదా, బార్గెన్ చేసిన తర్వాత ఒక రేటు మనము అనుకుంటాము, ఒక రేటు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు తగ్గకపోతే ఇంకా మనకు తీసుకోవాలని అనిపించదు. సో అలా నేను ఈ డ్రెస్ వదిలేసాను. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉండే క్లాత్. చాలా సాఫ్ట్గా ఆఫీస్ వేర్కి కానీ, మీరు ఇలా డైలీ వేర్కి వేసుకున్న ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అసలు అయితే ఎంత అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకు, అది వేసుకొని వెళ్తే అంత సాఫ్ట్గా కామ్గా ఉంటుంది. అలా కాకుండా దానికి ఎదురుగా కూడా ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ఇంకా లేన్ మొత్తం ఆల్మోస్ట్గా మనకి హాఫ్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ మనకు తెలిసిందే కదా, లేడీస్ది ఏమంటారు, లేడీస్ డ్రెస్సెస్, మెటీరియల్స్, శారీస్ ఇలాగే ఉంటాయి కదా అన్నీ. సో అలాగే అన్నీ ఉన్నాయి. సో ఎంఎస్ గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్, దీంట్లో మాత్రం బేసిక్ రేంజ్ ఆఫ్ కుర్తీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 200 అలా స్టార్ట్ అయ్యి బేసిక్ రేంజ్ 1000 లోపు
సో కలెక్షన్ బాగా ఉంది, నాకు అక్కడ బాగానే అనిపించింది. డైలీ వేర్కి అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు, అదొకటి. తర్వాత ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఇక్కడ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ లైటింగ్. నేను వెళ్ళింది మాత్రం వీక్ డే అయినా మీరు చూస్తే అసలు చుట్టూ ఎంత పబ్లిక్ ఉన్నది చూడండి. ఇక్కడ ఈ సెంటర్లో పెట్టారనుకుంటా, దీని రౌండ్ కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు, బెంచెస్ ఇచ్చారు. ఆ లైటింగ్, బెంచెస్, ఎదురుగా మన నిలోఫర్ కెఫే, టీ, అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ తాగడం, అదే ఈవినింగ్లో ప్లెజెంట్గా, అరే సూపర్ అంటే సూపర్ ఉండే అసలు. క్యూట్ పాప చూడండి, అలా ఏమంటారు పాప్కార్న్ ఎంతో ఎక్కడో చూస్తూ ఉండిపోయింది. సో అలా నీలోఫర్, దాని పక్కన మనకి అరేబియన్ ప్యాలెస్, అలా ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ జాయింట్స్ చాలా ఉన్నాయి. అలా ఇంకా ఏమంటారు, ఇంకా అలా చూస్తుంటే మనకి పానీపూరి, ఈ గేమ్స్, అబ్బా గేమ్స్ గురించి అయితే అసలు చెప్పొద్దు. పిల్లలైతే గేమ్స్, జాయింట్ వీల్ ఇవన్నీ మనకి ఎగ్జిబిషన్లో తెలిసినాయి కదా, అవన్నీ చాలా ఉండే. కొంచెం కాస్ట్ కూడా మరి ఏమంత రీజనబుల్ అన్నట్టయితే ఏమి అనిపించలేదు నాకు. ఓకే, కాస్ట్ కూడా ఉంది, నార్మల్గానే ఉంది. నేను చూసాను 250 అట్లా అన్నారు ఒక్కదానికి. సో దానికి అట్లా ఉంది. ఇంకా తర్వాత స్వీట్ కార్న్ అట్లా చిన్న చిన్న స్టాల్స్ చాలానే ఉన్నాయి. అరేబియన్ స్వీట్ అని, మనకి బాంబినో స్టోర్, శ్రీవారి రుచులు అని, ఇదొక స్పైసెస్ స్టోర్. సో ఈ స్పైసెస్ స్టోర్, ఇందులో అన్ని స్పైసెస్, అన్ని రకాలైన స్పైసెస్ ఉన్నాయి అని చెప్పారనమాట. దీంట్లో ఆఫర్ కూడా ఉంటుంది. ఏంటంటే మనము 999 పెట్టి ఉంటే బకెట్లో ఒక 5 kgs ఏమంటారు 5 kgs గోధుమ పిండి, ఇంకా కేజీ కారము, 5 వెరైటీస్ ఆఫ్ మసాలాస్, అలా అన్ని డిఫరెంట్గా ఇస్తున్నారనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కనిపించాయి. సో మన గ్లాసెస్, ఏమంటారు జ్యూస్ గ్లాసెస్, కప్స్, ఇవన్నీ బాగుండే, నాకైతే మంచిగా అనిపించాయి. నేనేం తీసుకోలేదు, నాకు తీసుకెళ్ళడం అంటే నాకు నచ్చాయి, కానీ తీసుకెళ్ళడం ఇబ్బంది ఏమో అని అనిపించింది. వాళ్ళు అడిగితే ప్యాక్ అయితే చేసిస్తాం బాగానే అంటున్నారు, కానీ నాకు రష్లో ఎట్లా ప్యాక్ చేసిస్తారో, వాళ్ళు ప్యాక్ చేసి వచ్చినా నేను ఎట్లా తీసుకెళ్తాను అని నాకు భయం వేసింది. కానీ నాకు ఈ జ్యూస్ గ్లాసెస్ మాత్రం బాగా నచ్చాయి. జ్యూస్ మగ్స్ అనుకోండి, అవి బాగున్నాయి. ఆ తర్వాత మనకి ఇంకా అట్లా మనం స్టోరేజ్ చేసుకోవడానికి గ్లాస్ కంటైనర్స్ కూడా బాగున్నాయి, నాకు అవైతే చాలా బాగా నచ్చాయి. గ్లాస్ కంటైనర్స్, వాజెస్, అలా పెద్ద పెద్ద వాజెస్ ఉన్నాయి. గ్లాస్ కంటైనర్స్, క్యాసరోల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే. అంటే చూసాము, ముందు ఇయర్స్లో కూడా చూసాము, కానీ ఎప్పుడంత నీడ్ అనిపించలేదు, అలా కొనలేదు అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, అట్లనే వదిలేసాం. ఇంకా ఇప్పుడు హ్యాట్స్, మన ఈ ట్రాలీ బ్యాగ్స్, నేను బ్యాగ్స్ అయితే అడిగాను, నాకు కొంచెం కాస్ట్లీ అని అనిపించాయి. చెప్పే రేట్ అయితే నార్మల్గా మనకి ఒక 1000 రూపీస్ వర్త్ ఉంటుంది అనుకున్న చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే అక్కడ మనకు చెప్పడం ఒక 3000, 4000 అట్లా చెప్తున్నారు. ఇంకేం బార్గెన్ ఆడాలో కూడా నాకు అర్థం కాలేదు, నేను వచ్చేసాను అక్కడి నుంచి. ఇంక ఇదంతా వుడ్తో చేసిన ఐటమ్స్ చూడడానికి బాగున్నాయి, నేనేం అడగలేదు. కొంచెం క్యారీ చేసి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కాబట్టి నేనైతే తీసుకెళ్ళలేదు అది. తర్వాత ఇవన్నీ మన ఫుడ్ స్టాల్స్, 100 రూపీస్కి 4 మిర్చి బజ్జీలు అంట. సో ఫుడ్ కూడా ఏం తక్కువ లేదు, మనకి చాలా కాస్ట్లీగానే ఉంది. సో పిస్తా హౌస్ హలీం కూడా ఉంది మనకి ఇక్కడ. ఈసారి అయితే మనకి ఎగ్జిబిషన్లో పిస్తా హౌస్ హలీం కూడా వచ్చింది. మళ్ళీ కార్పెట్స్కి స్పెషల్గా స్టోర్, మళ్ళీ మన కుర్తీస్, డ్రెస్ మెటీరియల్ స్టోర్ చెప్పాను కదా, అదైతే మొత్తం ఎగ్జిబిషన్లో మీరు ఎక్కడ చూసినా మీకు బాగా కనిపిస్తాయి కుర్తీస్ ఎగ్జిబిషన్స్లో. సో అది కాకుండా మళ్ళీ మనకి ఇంకా అక్కడ స్పైసెస్ రిలేటెడ్, సో కాశ్మీర్ నుంచి తెచ్చిన స్పైసెస్, ఈ ఫుడ్ కోర్ట్, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనము, ఈ ఏమంటారు పూరి కానీ, పానీపూరి కానీ, నార్మల్గా పానీపూరి, మిర్చి బజ్జీ ఇట్లా అందరం టెంప్ట్ అవుతాం కదా, సరేలే కొంచెం ఏమైనా చూద్దాం తిన్నాము అని వెళ్తే 100 రూపీస్కి 4 మిర్చి బజ్జీ అంటే ఇంకేం చేయలేం, అది తీసుకోవాలి తప్పదు తినాలనుకుంటే. సో అట్లున్నాయి రేట్స్ మాత్రం. సో రేట్స్ అవి ఒకటి.
కాశ్మీరీ, మళ్ళీ ఇవి స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. రేట్ ఇంక మనకు తెలిసిందే కదా! నార్మల్‌గానే డ్రై ఫ్రూట్స్ కాస్ట్‌లీ ఉంటాయి. సో, కొంచెం రేట్ వైస్‌గా చూస్తేనైతే ఇంకొంచెం కాస్టే ఉంది. సో, కానీ మనం బార్గెయిన్ చేసే ఆప్షన్ గూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం అలా బార్గెయిన్ గూడా చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ మాత్రం 30 రూపీస్ అంట. బయట 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపీస్ అవుతే ఇక్కడ మాత్రం 30 రూపీస్. సో, ఫస్ట్ టైమ్ అంటే వాళ్ళు పెట్టిన దానికి మేబీ వాళ్ళకి ప్రాఫిట్ ఏమైనా రావాలని అట్లా ఒక ఏమంటారు, కొంచెం పెంచి చెప్తుండొచ్చు. కానీ నాకైతే 50% పెంచే చెప్పారనిపించింది. 20 రూపీస్ వాటర్ బాటిల్‌కి 30 రూపీస్ అంటే 50% పెంచినట్టే గదా! సో, అట్లా ఏ దాని మీదైనా 50% పెంచే చెప్తున్నారు. సో, మనం దాంట్లో మళ్ళీ బార్గెయిన్ చేసుకొని ఏదైనా, నేనైతే వాటర్ బాటిల్, ఫుడ్ ఇట్లా బార్గెయిన్ అనట్లేదు. బట్టలకి అట్లా ఎళ్ళినప్పుడు బార్గెయిన్ చేసుకొని కొనడమే మనకు కావాలనుకుంటే. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో మళ్ళీ వీక్ డే అయినా గానీ మనకి కొంచెం క్రౌడ్ అయితే బానే ఉంది. అదే వీకెండ్‌లో ఇంకా ఫ్రైడేస్, సాటర్‌డే, సండే ఇట్లెళ్తే ఇంకెట్లుంటదో ఎగ్జిబిషన్ తెలీదు గానీ, ఇనీషియల్ డేస్ గాబట్టి ఎవ్వరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రేట్స్ తగ్గించడానికైనా, కొంచెం ఏమంటారు, మనం ఏమన్నా బార్గెయిన్ చేసినా తొందరగా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఫిక్స్ రేట్ లాగా లేదు లేదు ఇట్లనే ఉంటది, ఇట్లనే ఉంది, ఇంతే ఉంది కొంటాం లేకపోతే లేదు అన్నట్టు అట్లున్నారు. కొంచెం మనం కొన్ని రోజులు ఆగినంకెళ్తే నాకీ ఇంట్రెస్టింగ్ స్టోర్ అంటే ఈ సూపర్ బ్రూమ్ ఇదొకటి అనిపించింది. మనకి ఊడడానికి బ్రూమ్స్ అయితే చాలా బాగుండే అక్కడ. నాకైతే నచ్చినాయి. కానీ కొనలేదు. ఎందుకంటే మళ్ళీ తీసుకురావడానికి ఇబ్బందయితది. మళ్ళీ పట్టుకొని రాలేము దాన్ని, ఆటోలో అయినా, క్యాబ్‌లో అయినా తీసుకురావాలంటే ఇబ్బంది అని ఇంగ తీసుకురాలేదు. అది గాకుండా ఇంకిట్లా మనకి పాప్‌కార్న్ స్టోర్స్ అంటూ, ఆ స్టోర్స్ అంటూ అట్లా చాలా స్టోర్లున్నాయి. చిన్నగున్నప్పుడు ఇట్లాంటివన్నట్టు పెద్దగా పెద్ద పెద్ద స్టోర్స్, ఈ పా ఏమంటారు, హలీమ్ సెంటర్స్, హలీమ్ ఇవన్నీ అసలు ఉండనే ఉండకపోతుండే. బుర్కాస్‌కి గూడా వీళ్ళకొక కొత్త అంటే సెపరేట్‌గా స్టోరే ఉంది. సో, నాకైతే ఓకే. అనిపించింది. దానికి గూడా ఒక స్టోర్ ఉండడం. సనా కలెక్షన్స్ అంటే ఈ సనా కలెక్షన్స్‌లో అన్ని డ్రెసెస్ ఉన్నాయి గానీ, వాళ్ళ బుర్కా గూడా వాళ్ళకు అమ్ముతున్నారు. నేను ఇలా చూడడంలో నాకొక స్టోర్ గూడా కనిపించింది. డెడికేటెడ్ టు బుర్కాస్ ఓన్లీ. సో, అలా గూడా అది గూడా ఒక మంచిదే. మంచి కాన్సెప్టే. అది గాకుండా నాకొక ఆర్‌బీఐ స్టోర్ గూడా కనిపించింది. ఆర్‌బీఐ వాళ్ళు పెట్టారు. కాయిన్స్, డిఫరెంట్ డిఫరెంట్ మనీ కలెక్షన్ గురించి. అది కూడా నాకు నచ్చింది. సో, అంతా తిరిగేసి ఒక 1 అవర్ మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్ దగ్గరకొచ్చేసాం. మళ్ళీ అది అజంతా గేట్. ఇక్కడి నుంచి ఇంక ఎగ్జిట్ అయిపోవడమే. అంతే ఇంక. ఇప్పుడు మీరు ఎళ్లారా మరి నాంపల్లి ఎగ్జిబిషన్? మీకెలా అనిపిచ్చింది? మీరు ఎళ్తే ఏం మీకు బాగా నచ్చుతది? ఇవన్నీ మీరు గూడా కామెంట్ జేయండి. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.